హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి జెన్పాక్ట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలుగు వచ్చినట్లయితే మనం ఈ జాబ్ ఈజీగా మనం కొట్టొచ్చు. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు కూడా అడిగారు. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ వచ్చినట్లయితే ఈజీగా జాబ్ అనేది మనం గెట్ ఇన్ అవ్వచ్చు. రీసెంట్గా వచ్చిందండి ఈ జాబ్ అనేది. జాబ్ కోడ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డిసెంబర్ 28న మనకి ఈ జాబ్ అనేది పోస్ట్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టింగ్ డిసెంబర్ 28న రీసెంట్గా పోస్ట్ అయిందండి. సో లేట్ చేయకుండా త్వరగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఈజీగా ఈ జాబ్ను గెట్ ఇన్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జెన్పాక్ట్ అఫీషియల్ వెబ్ పేజ్లో మనం ఉన్నామండి. వీళ్ళు ఇచ్చినటువంటి పోస్టింగ్ తాలూకా వివరాలన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దామండి. ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు ఏమన్నారంటే పోస్టింగ్ మనం చూసుకున్నట్లయితే ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడిగారు. కంటెంట్ అనేది ఒక ఇమేజ్ రూపంలో ఉండొచ్చు, లేదంటే పీడిఎఫ్ రూపంలో ఉండొచ్చు. ఏ విధంగా ఉన్నా సరే ఆ కంటెంట్ అనేది మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ప్రిస్క్రైబ్డ్ బేస్డ్ ఆన్ ది గైడ్లైన్స్ ప్రకారము స్టాండర్డ్ క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఆ కంటెంట్ అనేది ప్రివ్యూ చేయాలన్నమాట. ఇక్కడ రివ్యూ ది కంటెంట్ అండ్ ప్రొవైడ్ ది రిజల్యూషన్ బేస్డ్ ఆన్ ది ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్. కంపెనీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము మనం చేయాల్సి ఉంటుంది. మెయిన్గా వర్క్ అదనమాట. అదేవిధంగా రికగ్నైజ్ ది ట్రెండ్స్ అండ్ ది ప్యాటర్న్ ది రేజ్ ది ఇష్యూస్ టైమ్లీ. సో సమస్య ఏదన్నా వచ్చినట్లయితే టీంతో కొలాబరేట్ అయ్యి ఆ సమస్య అనేది క్లియర్ చేసేటట్టుగా ఉండాలి. అలాగే ప్రొవైడ్ ది ఇన్సైట్ ది హెల్ప్ ది ఇంప్రూవ్ ది సపోర్ట్ టు ది ఇష్యూస్ టు ది యూజర్స్. సో కంపెనీకి యూజర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్ ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయగలగాలి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయింటైన్ ది అండర్స్టాండింగ్ ది ఆఫ్ ది ప్రాసెస్ అండ్ పాలసీస్. ప్రొవైడ్ ది ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్. సో కస్టమర్కి కంపెనీ తాలూకా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్సలెంట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఫీ కానీ ఎగ్జామ్ కానీ లేదండి. ఈ క్వాలిఫికేషన్తో మీకు ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో అన్నీ కూడాను వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా చూడండి. చూసి తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ సపోర్ట్తోనే సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారండి. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ క్లియర్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఒకవేళ పీజీ చేసినట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అన్నారు. అలాగే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఫ్లూయెంట్ రీడ్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు లాంగ్వేజ్ ఈ రెండు కూడాను రిటర్న్ రీడు కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి అన్నారు. ఇంకా ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని కొన్ని ఇవ్వడం జరిగిందండి. ఈ క్వాలిఫికేషన్స్తో అదేవిధంగా పీజీ ఉన్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. రిమైనింగ్ వాళ్ళకి కూడాను డెఫినెట్గా ఉంటుందండి అవకాశం. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ ది అండర్స్టాండింగ్ ది స్కిల్స్. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. మస్ట్ బీ ఏబుల్ టు వర్క్ ఆన్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. సో ఎవరైతే ఫ్లెక్సిబుల్ వర్క్లో అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ వీకెండ్ టైంలో కూడాను షిఫ్ట్ వర్క్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా సరే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కస్టమర్ తరఫు నుంచి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే వాళ్ళు, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్ట్రా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరబుల్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా చూడండి. జాబ్ అనేది ప్రాసెస్ అసోసియేట్ హైదరాబాద్లోని. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అండి, హోమ్ జాబ్ కాదు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఫుల్ టైం అండి. ఇది బ్యాచిలర్స్ గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. డేట్ అనేది మనం చూసాం ఆల్రెడీ. ఇది సో జాబ్ కేటగిరీ ఫుల్ టైమ్. ఇక్కడ అప్లై నవ్ ఉందండి. అప్లై నవ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. జాబ్ అప్లికేషన్ ప్రైవసీ నోటీస్. ఇక్కడ ఫస్ట్ మనం యాక్సెప్ట్ అని కొడతామండి. యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం గూగుల్తోని లాగిన్ అవుతాం. గూగుల్తో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇక్కడ టోటల్గా 4 స్టెప్స్ ఉన్నాయండి. ఒక్కొక్క స్టెప్ కూడా మనం క్రియేట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. మనం ప్రొఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇక్కడ సెకండ్ స్టెప్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడి, సెల్యులార్ నెంబర్, మొబైల్ నెంబరు,
ఎంప్లాయిడ్ జెన్పాక్ట్లో ఇదివరకు మీరు వర్క్ చేశారా, వర్క్ చేసినట్లయితే ఎంప్లాయీ యొక్క ఐడి అడుగుతున్నారు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ వస్తుందండి. ఎంప్లాయీ ఇక్కడ వర్క్ చేయలేదు కానీ ఇక్కడ రెడ్ మార్క్ ఇచ్చారు. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ దగ్గర మనం కనుక కర్సర్ పెట్టినట్లయితే ఇక్కడ ఆల్రెడీ జెన్పాక్ట్లో వర్క్ చేసిన వాళ్ళకైతే వాళ్ళకు ఒక ఐడి ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఏమన్నారంటే జస్ట్ 0 పెట్టమన్నాడు, అంతే. 0 పెడితే సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ 0 పెడితే సరిపోతుంది, జెన్పాక్ట్లో మనం వర్క్ చేయలేదు కాబట్టి. అదే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇస్తారు. అలాగే మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా కాబట్టి మంది ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ స్టేట్ ఇస్తారు. స్టేట్ ఇచ్చేసి మీ యొక్క లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ వచ్చో అన్ని లాంగ్వేజ్ కూడా వాటి తాలూకా ప్రొఫిషియన్సీ ఏ విధంగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. స్కిల్స్ అని దగ్గర ఇక్కడ ఉంది కదండి. స్కిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సెల్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ సెర్చ్ కొట్టామనుకోండి. సెర్చ్ కొట్టినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత వీటిల్లోనూ ఏదో ఒక ఆప్షన్ మనం క్లిక్ చేసి సెలెక్ట్ అని కొట్టితే ఒక్కొక్క ఆప్షన్ కూడాను సెలెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ 2 విషయాల దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. స్కిల్స్ దగ్గర ఏదో ఒక స్కిల్ ఇచ్చి అది సెర్చ్ బాక్స్లో ఓకే అయిన తర్వాత సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఎంప్లాయీ ఐడి దగ్గర 0 ఇస్తే సరిపోతుందండి. ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి ఆల్రెడీ జెన్పాక్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఆ ఎంప్లాయీ ఐడి ఉంటుంది, అది ఇస్తారనమాట. ఈ విధంగా మొత్తం అన్ని కూడాను ఫిల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే రివ్యూ ఉంటుందండి. రివ్యూ అండ్ సబ్మిట్ ఉంటుందండి. మొత్తం ఇప్పటి వరకు మనం ఫిల్ చేసి కరెక్టా కాదో ఒకసారి చూసుకొని రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ కొట్టేస్తే ఫైనల్గా అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుందండి. డెఫినెట్గా ఈ మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.